ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో రస్సెల్ మేనియా 41 డేట్ అండ్ టైమ్ అండ్ అలాగే బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, మనకి బెట్టింగ్ ఓడ్స్ అయితే రెగ్యులర్‌గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రస్సెల్ మేనియా 41 డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడితే మనకి సండే రోజున అండ్ మండే రోజున వస్తదన్నమాట. మార్నింగ్ 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సండే రోజున రస్సెల్ మేనియా 41 నైట్ 1 వస్తది. అండ్ మండే రోజున రెసల్‌మేనియా 41 నైట్ 2 వస్తదన్నమాట. మార్నింగే స్టార్ట్ అవుతది మనకి. మార్నింగే 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. అండ్ ఎంత వరకు వస్తదనేది క్లారిటీగా తెలియదు. సో, కొందరు ఏమంటున్నారంటే మనకి అప్డేట్స్ ఏమని చెప్తున్నాయంటే 4 అవర్స్ రావచ్చు, లేదంటే 4½ అవర్స్ రావచ్చన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మేబీ మనకి 9 దాకా వచ్చినా రావచ్చన్నమాట రెసల్‌మేనియా అనేది. సో, ఇప్పుడు డేట్ అండ్ టైమ్ కొంచెం క్లారిటీ అయితే వచ్చిందనుకున్నాను. కొంతమంది ఏందంటే 19థ్ అండ్ 20 అనుకుంటున్నారు. సో, వాళ్ళకి 19థ్, 20 బట్ మనకైతే 20 అండ్ 21 అన్నమాట. సండే రోజు అండ్ మండే రోజు మనకి లైవ్ చూడడానికి దొరుకుతది. సో, ఇప్పుడు ఎలా చూడాలి? డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్ పైన షిఫ్ట్ అయిపోయింది. సో, మనం ఇక డబ్ల్యూడబ్ల్యూఈ అనేది రా అయినా కావచ్చు, స్మాక్ డౌన్ అయినా కావచ్చు, రెసల్ మేనియా అయినా కావచ్చు, ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా డైరెక్ట్‌గా ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాల్సిందే. సో, కొందరు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికి గూడా ఇప్పటికి గూడా రెసల్‌మేనియా అనేది బిగ్ ప్రీమియం లైవ్ ఈవెంటే గదా! సో, దీన్ని ఛానల్స్‌లో చూపించినా చూపించొచ్చని ఇలా అనుకుంటున్నారనమాట. సో, ఛానల్స్‌లో రాదండి. పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా, చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సో, మొత్తం మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది. సో, నెట్‌ఫ్లిక్స్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అండ్ ఈ సబ్స్క్రిప్షన్‌లో గూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆటో పే అనేది ఉంటదన్నమాట. సో, ఇప్పుడు ఈ ఆటో పే ఏందంటే సో, మనకి ఈ మంత్‌లో మనం నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం తీసుకున్నాం గదా! సో, నెక్స్ట్ మంత్‌కి అంటే మనల్ని అడగదన్నమాట. డైరెక్ట్‌గా మనకి కట్ అయిపోతది. సో, ఇప్పుడు ఈ నెలకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. సో, ఈ నెల మందం నువ్వు రూ. 150 పెట్టి ప్రీమియం తీసుకున్నావు. బట్ నీ ఫోన్‌పే అంటే ఇప్పుడు దేని ద్వారా తీసుకున్నావు? ఫోన్‌పే ద్వారా తీసుకున్నావా? గూగుల్ పే ద్వారా తీసుకున్నావా? పేటీఎం ద్వారా తీసుకున్నావా? దేని ద్వారా తీసుకున్నా అయినా సరే సో, మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటో పే ఉంటదన్నమాట. డైరెక్ట్‌గా ఆటో పే అనేది కనెక్ట్ అయిపోతది. సో, దానివల్ల ఏమవుతదంటే సో, ఇప్పుడు ఈ మంత్ వరకు నువ్వు ప్రీమియం తీసుకున్నావు. సో, నెక్స్ట్ మంత్ కోసం ప్రీమియం తీసుకోవాలి గదా! సో, నిన్ను అడగక ముందే నీ అకౌంట్‌లో నుండి డైరెక్ట్‌గా కట్ అవుతాయన్నమాట. సో, రూ. 150 నెక్స్ట్ మంత్ కోసం ఎప్పుడైతే నీ ప్రీమియం అయిపోతదో అప్పుడే మనకి డైరెక్ట్‌గా కట్ అవుతదన్నమాట. సో, నాకిదంతా వద్దు. నేను ఏ మంత్ కోసం ప్రీమియం తీసుకోవాలని అనుకుంటున్నానో నేను అప్పుడే తీసుకుంటాను అనుకుంటే మీరు ఆటో పేని ఆఫ్ చేసేయండి. మీరు స్క్రీన్ మీద చూడండి. ఇది నా ఫోన్‌పే అకౌంట్. సో, మీరు స్క్రీన్ మీద చూడండి ఆటో పే అని ఉంటది చూడు. సో, దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ మనీ కట్ అవ్వదన్నమాట. సో, నువ్విప్పుడు ఏ మంత్ కోసం ప్రీమియం తీసుకోవాలనుకుంటున్నావో ఆ మంతే నువ్వు డైరెక్ట్‌గా మనీ కట్టి ప్రీమియం తీసుకోవచ్చన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే నన్ను 2000 అడుగుతుంది నెట్‌ఫ్లిక్స్. సో, ఇదెలా అని అంటున్నారనమాట. సో, 2000 అడగదు బ్రో. సో, డైరెక్ట్‌గా నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు ఏదైనా లైవ్ చూడాలంటే సో, డైరెక్ట్‌గా ఈ ప్రీమియం తీసుకోమని చెప్తది. సో, 150 లేదంటే 999 సో, ఏదో ఒక సమ్ అమౌంట్‌కి ప్రీమియం తీసుకోమని చెప్తది. అంతే తప్ప నిన్ను డైరెక్ట్‌గా 2000 అయితే అడగదన్నమాట. సో, 2000 అడుగుతుందంటే నువ్వేదో మిస్టేక్ చేసినావని సో, సంథింగ్ నువ్వేదో రాంగ్ చేసినావని అర్థం చేసుకోండి. సో, నెట్‌ఫ్లిక్స్ అయితే అంత అమౌంట్ అడగదు. సో, ప్రీమియం ఉంటే మేబీ 2000 అడుగుతది కావచ్చు. సో, ప్రీమియం అంటే ఆ 2000 కట్టిన తర్వాత నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, దాని ద్వారా ఏమవుతదంటే నువ్వు టీవీలో గూడా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ నీ అకౌంట్‌ని వేరే మొబైల్‌లో గూడా చూడొచ్చన్నమాట. 2, 3 మొబైల్స్‌లో ఒకేసారి లైవ్ చూడొచ్చన్నమాట. సో, ఈ 149తో ఏమైతదంటే ఒకే ఫోన్‌లో చూడాలి. సో, వేరే ఫోన్‌లో చూడలేవు ఒకేసారి లైవ్‌ని. అండ్ అంతే కాకుండా మనకి టీవీలో గూడా రాదన్నమాట. సో, 149ది తీసుకోండి సరిపోద్ది. మనకిప్పుడైతే ఎనఫ్ 149 అనేది ఎనఫ్ అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికైతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. అంటే ఈ నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలనేది మీరొకసారి చూడండి. అక్కడ చూసి నేను గూడా ప్రీమియం తీసుకున్నాను. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఒకసారి చెక్ చేయండి. సో, మీకు క్లియర్‌గా అర్థమవుతది. అండ్ తెలుగులో గూడా ఉంటాయి. తెలుగులో గూడా చాలామంది జేసినారు. సో, మీరొకసారి చూసి అకౌంట్‌ని క్రియేట్ జేసుకోండి. అండ్ ప్రీమియం గూడా తీసుకోండి. సో, 149 సరిపోతది. ఎక్కువగా అమౌంట్ కట్టి డబ్బులనేవి వేస్ట్ జేసుకోకండి. సో, ఇక మనం బెట్టింగ్ ఓడ్స్ విషయానికొస్తే సో, మనకి ఫస్ట్ మ్యాచ్ జే ఉసో వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అనేవి మన జే ఉసోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇప్పటికి గూడా జే ఉసోకే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, మాక్సిమం మన జే ఉసో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ రెసల్‌మేనియా 41 నైట్ 1లో. అండ్ ఇంకొకటి మన జే ఉసో అంటే మనందరిని షాక్ చేస్తా అని చెప్పిండు గదా!
అంటే మనల్ని అందరిని షాక్ చేస్తా అని చెప్పిండు. సో, ఇప్పుడు ఆ షాక్ అయ్యే మూవ్‌మెంట్ ఏంటిది? ఓన్లీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడం ద్వారా షాక్ అవుతామని అన్నాడా? లేదంటే సంథింగ్ ఏదైనా ఉందా? సో, నాకు తెలిసైతే సంథింగ్ ఏదో ఉందని అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఛాంపియన్‌షిప్ విన్ అయ్యి షాక్ చేస్తా అంటే అది కరెక్ట్ ఉండకపోవచ్చు. సో, సంథింగ్ ఏదైనా ఉండొచ్చన్నమాట. సో, మరి ఆ సంథింగ్ ఏంటిది అనేది మనకి డైరెక్ట్‌గా WrestleMania 41లోనే తెలుస్తది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటాగన్ వర్సెస్ డామినిక్ మిస్టీరో వర్సెస్ అండ్ మన ఫిన్ బ్యాలర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్, ఫేటల్ 4 వే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, డామినిక్ మిస్టీరియో ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయన్నమాట. అండ్ మీరొకటి గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్ ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చన్నమాట. సో, ఇంకా మనకి ఒక రోజు టైం ఉంది. సో, ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు. ఒక్కవేళ చేంజ్ అవుతే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. సో, మళ్ళీ బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేయాలంటే కష్టమవుతది. అండ్ చేసినా గానీ మీరెవ్వరు ఎక్కువగా చూడరన్నమాట. సో, ఇదే అంటే ఫైనల్ వీడియో అన్నమాట బెట్టింగ్ ఓడ్స్‌ది. సో, ఇవే ఫైనల్ బెట్టింగ్ ఓడ్స్. ఒక్కవేళ చేంజ్ అవుతే మాక్సిమం ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మ్యాచ్ జేడ్ కార్గిల్ వర్సెస్ నవోమి మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన జేడ్ కార్గిల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, మన జేడ్ కార్గిలే ఈ మ్యాచ్‌లో విన్ అవుతదంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ మన నవోమి రీసెంట్‌గానే హీల్ టర్న్ చేసింది. సో, హీల్ టర్న్ చేసిన తర్వాత ఇంత తొందరగా ఓడిపోతే ఎలా ఉంటది? సో, ప్రెజెంట్ అయితే నవోమి హీల్ టర్న్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, మేబీ ఈ మ్యాచ్‌లో మన నవోమికి ఎవరో ఒకరు హెల్ప్ చేసినా చేయొచ్చన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చిన్న రూమర్ మాత్రమే స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన జేడ్ కార్గిల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య సిన్ సిటీ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన డ్రూ మ్యాకింటైర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన డ్రూ మ్యాకింటైర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో వర్సెస్ ఎల్ గ్రాండే మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రే మిస్టీరియోకే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్‌లో మాక్సిమం చీటింగ్ అనేది జరుగుతదన్నమాట. ఎల్ గ్రాండే కంపల్సరీ చీటింగ్ చేస్తాడు. అండ్ దీనిపైన ఇంకొక ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. ఆ బెట్టింగ్ ఓడ్స్ ఏందంటే ఈ మ్యాచ్ మధ్యలోనైనా, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాతనైనా ఎల్ గ్రాండే అమెరికానో మాస్క్ రిమూవ్ చేస్తాడా అని ఈ టైప్‌లో బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయంటే ఈ మ్యాచ్‌లో లేదంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎల్ గ్రాండే అమెరికానో మాస్క్ రిమూవ్ అయిపోతదంట. సో, మరి అది రే మిస్టీరియో రిమూవ్ చేస్తారా? లేదంటే తనంత తానుగానే ఎల్ గ్రాండే రిమూవ్ చేస్తారా? అనేది క్లారిటీగా లేదు గానీ మాస్క్ అయితే రిమూవ్ అయిపోతదని బెట్టింగ్ ఓడ్స్ అయితే అంటున్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రే మిస్టీరియోకి సపోర్ట్ చేస్తున్నాయి ప్రెజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ లోగన్ పాల్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన లోగన్ పాల్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే లోగన్ పాల్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా ఇంటరప్షన్ అనేది జరగొచ్చన్నమాట. కరీన్ క్రాస్ మేబీ రావచ్చు. అంటే కరీన్ క్రాస్ కూడా ఇంటరప్ట్ అయ్యి ఏజే స్టైల్స్‌కి కాస్ట్ చేయొచ్చన్నమాట. లోగన్ పాల్ అయితే క్లీన్‌గా ఏజే స్టైల్స్‌ని ఓడించలేడు. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే లోగన్ పాల్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జాకబ్ ఫటు వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన జాకబ్ ఫటుకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన జాకబ్ ఫటుయే అంట. సో, జాకబ్ ఫటు మరి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతాడా? అవ్వడా? అనేది WrestleMania 41లో తెలుస్తది. బెట్టింగ్ ఓడ్స్ అయితే మన జాకబ్ ఫటుకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య WWE వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయన్నమాట. సో, కంటిన్యూ‌గా చేంజ్ అవుతున్నాయి. సో, ఇద్దరి మధ్య ఎక్కువ చేంజెస్ అనేవి ఏమీ లేవు. సో, ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో మన షార్లెట్ ఫ్లేర్‌కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు. టిఫనీ స్టాటన్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, కొంచెమే చేంజ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. సో, బెట్టింగ్ ఓడ్స్ అనేవి ఎక్కువగా చేంజ్ అనేది లేవు వీళ్ళిద్దరి మధ్యలో. సో, ప్రెజెంట్ అయితే మన టిఫనీ స్టాటన్ గెలుస్తుందని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయన్నమాట. సో, రేపటి వరకు మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలర్ వర్సెస్ అండ్ రియా రిప్లీ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన బియాంకా బెలర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో చేయకముందు కొంచెం టైం ముందులో ఇయో స్కైకి సపోర్ట్ చేస్తుండే. అండ్ ప్రెజెంట్ మన బియాంకా బెలర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, సెకండ్ ప్లేస్‌లో అయితే ప్రెజెంట్ ఇయో స్కై ఉందన్నమాట. సో, ఇయో స్కై ఆర్ బియాంకా బెలర్ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవచ్చన్నమాట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మనకి న్యూ డే వర్సెస్ వార్ రైడర్స్ మధ్య మన WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన న్యూ డేకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేవాళ్ళు న్యూ డే అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ బెయిలీ అండ్ లైరా వాల్కేరియా మధ్య
డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన లివ్ మోర్గన్‌కి అండ్ రక్వెల్ రోడ్రిగేజ్‌కి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్. అండ్ నెక్స్ట్ మనకి WrestleMania 41 నైట్ 1 మెయిన్ ఈవెంట్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ వర్సెస్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కాబట్టి కంపల్సరీ ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అన్నమాట. సో, మామూలుగా ఉండదు ఈ మ్యాచ్. పైసా వసూలు మ్యాచ్. సో, వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ ఇప్పుడు మన పాల్ హెమన్ కీ రోల్ ప్లే చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాల్ హెమన్ సీఎం పంక్ సైడ్ ఎళ్తాడా? సెత్ రాలిన్స్ సైడ్ ఎళ్తాడా? రోమన్ రీన్స్‌తోనే స్టే అవుతాడా? అనేది ఏది క్లారిటీగా తెలియదు. బట్ ప్రెజెంట్ WrestleMania 41లో అయితే మన సీఎం పంక్ సైడు మన పాల్ హెమన్ రావాలి. అంటే మన సీఎం పంక్ కార్నర్‌లో పాల్ హెమన్ ఉండాలన్నమాట. అండ్ ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ మ్యాచ్‌లో మేబీ అంటే ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన పాల్ హెమన్, సెత్ రాలిన్స్ సైడ్ ఎళ్ళినా వెళ్ళొచ్చని, లేదంటే సీఎం పంక్ సైడ్ ఎళ్ళినా వెళ్ళొచ్చని, అండ్ మేబీ రోమన్ రీన్స్‌తోనే ఉండొచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, మన సెత్ రాలిన్స్ నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో మన సీఎం పంక్ ఉన్నారన్నమాట. అండ్ నంబర్ 3లో మన రోమన్ రీన్స్ ఉన్నారు. సో, ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చన్నమాట. సో, ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కాబట్టి కంపల్సరీగా సర్‌ప్రైజెస్ అనేవి ఉంటవి. అంటే ఎవరో ఒకరు వచ్చి ఇంటరప్ట్ చేసినా చేయొచ్చన్నమాట. అంటే మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. మన రోమన్ రీన్స్‌కి బ్లడ్ లైన్ మెంబరు హెల్ప్ చేసినా చేయొచ్చు. మేబీ అది సోలో సికో కావచ్చు, లేదంటే న్యూ బ్లడ్ లైన్ మెంబరా అనేది ఏది క్లారిటీ లేదు గానీ, ఒక చిన్న రూమర్ అయితే ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంటరప్షన్ అనేది జరుగుతదని. సో, నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో ఏ ఇంటరప్షన్ జరగకపోతేనే మంచిగుంటదని నాకనిపిస్తుంది. ఒక్కవేళ మన పాల్ హెమన్ గనక రోమన్ రీన్స్‌తోనే ఉంటే, సో, పాల్ హెమన్ అక్కడ చూసుకుంటాడన్నమాట. అంతా చూసుకుంటాడు. ఎండింగ్‌లో మన రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చన్నమాట. ఒక్కవేళ మన పాల్ హెమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళాల్సి వస్తే సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తాడు. లేదంటే సీఎం పంక్ సైడ్ వెళ్ళాల్సి వస్తే సీఎం పంక్‌కి హెల్ప్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఏదైనా జరగొచ్చు. సో, ఈ విధంగా రూమర్స్ ఉన్నాయన్నమాట. సో, ముగ్గురితో వెళ్ళొచ్చు. అంటే సీఎం పంక్ అయినా, సెత్ రాలిన్స్ అయినా, రోమన్ రీన్స్‌తోనైనా మన పాల్ హెమన్ ఉండొచ్చన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి మీరేమంటారు? పాల్ హెమన్ ఎవరితో ఉంటే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి రేండీ ఆర్టన్ మ్యాచ్ అన్నమాట. సో, రేండీ ఆర్టన్ ఎవరితో ఫైట్ చేస్తారనేది ఇంకా క్లారిటీగా తెలియదు. అండ్ మనకి అప్డేట్స్ ఏమంటున్నాయంటే రేండీ ఆర్టన్ WrestleMania 41లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి మన రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేయొచ్చన్నమాట. మేబీ అది రూసెవ్ అవుతుందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసిండు. సో, రూసెవ్ వచ్చినా రావచ్చన్నమాట. లేదంటే మన సోలో సికోవా వచ్చినా రావచ్చన్నమాట. అండ్ లేదంటే ఒక సూపర్ స్టార్ వచ్చి రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేసినా చేయొచ్చు. అండ్ రేండీ ఆర్టన్ మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తా అని కూడా అన్నారు. అండ్ ఇక మనకి WrestleMania నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోడీ రోడ్స్ అండ్ మన జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదన్నమాట. వేరే లెవెల్ మ్యాచ్. సో, ఎవరు గెలుస్తారు? బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయంటే మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, స్టిల్ ఈ మ్యాచ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, మన జాన్ సీనానే ఈ మ్యాచ్‌లో విన్ అవుతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ మీ ప్రకారం ఈ మ్యాచ్‌లో ఎవ్వరు విన్ అవుతారు? సో, నన్నడిగితే ఈ మ్యాచ్‌లో ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, జాన్ సీనాకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కోడీ రోడ్స్‌కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏందంటే మన జాన్ సీనా మళ్ళీ ఇక WrestleManiaలో ఫైట్ చేయలేడు కాబట్టి జాన్ సీనా విన్ అవుతే మంచిగుంటదని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, నేను కూడా దానికి అగ్రీ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ జాన్ సీనా ఫైట్ చేయడు. WrestleManiaలో మళ్ళీ వచ్చి జాన్ సీనా ఫైట్ చేయడు కాబట్టి ఈసారి ఒక మంచి విక్టరీ ఉంటే మంచిగుంటదని నాకు గూడా అనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్‌లో సర్ప్రైజ్ రిటర్న్స్ ఉంటాయి అన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, మన రాక్ వచ్చి ఇంటరప్ట్ చేయొచ్చు. అండ్ మన ట్రావిస్ స్కాట్ గూడా వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ జేయడానికి మేబీ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ ఇప్పుడు స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రాకపోతే వేరే సూపర్ స్టార్ వచ్చి, వేరే లెజెండ్ వచ్చి హెల్ప్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ చూద్దాం. అంటే ఇంకా ఈ సర్ప్రైజ్ రిటర్న్స్ పైన ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. ఎందుకంటే సర్ప్రైజ్ రిటర్న్స్ పైన ఏమి హింట్ ఇస్తలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. లాస్ట్ టైమ్ చాలా హింట్స్ ఇచ్చింది. ఈ సూపర్ స్టార్ రావచ్చని డైరెక్ట్‌గా మెన్షన్ చేసిందన్నమాట. వాళ్ళ ఫోటోస్‌నే యాడ్ చేసింది. మన జాన్ సీనావి అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌వి. ఇలా హింట్ అయితే ఇచ్చిందన్నమాట. బట్ ఈసారి మాత్రం హింట్ అయితే ఇవ్వట్లేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, చూద్దాం. ఇంకా టైం ఉంది గదా! సో, రేపట్లోగా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మనకి ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. సో, అదేందంటే మన ట్రిపుల్ హెచ్ పైన అండ్ కోడీ రోడ్స్ పైన. అదేందంటే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అంట హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్‌లో ఏడుస్తారా? అంటే ఎమోషనల్ అవుతారా? ఏడుస్తారా? అని ఈ టైప్‌లో బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయంటే మన
హాల్ ఆఫ్ ఫేమ్‌లో మన 'ట్రిపుల్ హెచ్' ఎమోషనల్ అవుతారంట, ఏడుస్తారని మనకి బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయన్నమాట. అండ్ సేమ్ మన 'కోడీ రోడ్స్' మ్యాచ్‌లో 'కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా' మ్యాచ్‌లో 'కోడీ రోడ్స్' ఏడుస్తారు. అంటే 'కోడీ రోడ్స్' అంటే బాధతో కావచ్చు, దేనితోనైనా కావచ్చు ఏడుస్తారా అని ఈ టైప్‌లో బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయంటే 'కోడీ రోడ్స్' మ్యాచ్ మధ్యలో ఏడుస్తారని చెప్తున్నాయి. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఉన్నాయి 'కోడీ రోడ్స్' పైన అండ్ మన 'ట్రిపుల్ హెచ్' పైన. సో, ఇవి ఫైనల్‌గా బెట్టింగ్ ఓడ్స్. సో, మీకు ఏ సూపర్ స్టార్ విన్ అవుతాడనిపిస్తుందో మీరు కంపల్సరీ కింద కామెంట్‌లో చెప్పండి.